సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము చదవండి. నీతిగల చాలండి. ఘనత రావాలంటే ఎలాగ ఉండాలంట? నీతిగా ఉండాలంట. కొంతమందిని చూసంటాం, ఎంత ఘనత వచ్చేస్తుందో వీళ్ళకి, మాకు రావట్లేదు అని అనుకుంటున్నావేమో. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, నువ్వు ఎంత నీతిగా ఉంటావో అంత ఘనత దేవుడు నీకు ఇస్తాడంట. నీతిగా ఉండటం అంటే తేలికైన విషయమేమీ కాదు. ఈ లోకంలో మనం చూస్తే ఎవరికి వారం మనము నీతిమంతులమే అనుకుంటాం. ఎవరి కుటుంబంలో వారు, మా ఇంట్లో అందరికంటే నేనే మంచివాడిని అని అనుకుంటాం. మనం వెనకటికి వెళ్తే నోవాహు కాలంలో దేవుడు ప్రపంచమంతా ఎతికితే ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఎవరైనా? నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆయన ప్రజల దృష్టిలో ఎలాగున్నాడంటే వెర్రివాడిగా, పిచ్చివాడిగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. మనము కూడా ఒకవేళ ప్రజల దృష్టిలో వెర్రివారంగా ఉండొచ్చు, పిచ్చివారిగా ఉండొచ్చు, పనికిమాలిన వారిగా ఉండొచ్చు. వీళ్ళు అసలు దేనికి పనికిరారు అని అనుకోవచ్చు. కానీ మనం ఎవరి దృష్టిలో నీతిగా ఉండాలని అంటే, దేవుని దృష్టిలో గనక మనం నీతిగా ఉంటే దేవుడు మనకు ఘనతనే ఇస్తాడు. అంతమందిలో ఆయన ఒక్కడిని దేవుడు ఎంచుకున్నాడంటే ఆయనకి ఎంత ఘనత. ఒక చక్కటి ఓడ నిర్మించేటువంటి అదృష్టాన్ని దేవుడు నోవాహు గారికి ఇచ్చాడు. తన బిడ్డల్ని రక్షించుకోవటానికి కదా. నాకు తెలిసి ఆయన భూమి మీద ఉన్న ప్రతి జంతువుని, అసలు ప్రతి పురుగుని, భూమి మీద ఉన్న ప్రతి సమస్తమైన జీవరాశులన్నిటినీ కూడా చూశాడు. అంతటి అదృష్టం ఆయన కలిగింది. కారణం ఏంటంటే నీతిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు ఘనత రావాలంటే మనం ఎలాగ ఉండాలంటే నీతిగా ఉండాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ రోజుల్లో మనం చూస్తే కుటుంబంలో ఎవరైనా ఒకరు నీతి తప్పితే, ఆడు తప్పితే లేదు కానీ నేను తప్పితే వచ్చిందా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమందిని చూస్తే ఈడు చెడు తిరిగితే లేదు కానీ నేను తిరిగితే వచ్చిందా అనుకుంటా ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఎవరి రక్షణ వారిదే, వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి నీకు జీతం ఇస్తాడు కానీ నీ భర్తను బట్టో ఇంకొకరిని బట్టి కాదు. అందుకని మనం నీతిగా ఉన్నామా లేదా అనేది మనము చూసుకోవాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మనం నీతిగా ఉంటే ఒకానొక రోజు ఘనత ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు శ్రమలు పడవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, మాటలు అనుభవించవచ్చు, ఎన్నైనా రావచ్చు. కానీ ఒకానొక రోజు ఉంది, ఆ రోజున దేవుడు మన తలపైకి ఎత్తేవాడై ఉన్నాడు. అలాగనే మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. బైబిల్లో కూడా మనం చూస్తే మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఎంతో ఎలాగున్నాడు? నీతిగా ఉన్నాడు. మొక్కమన్నా కూడా నమస్కారం కూడా చేయలేదు. నేను నా దేవుడికి చేసుకుంటా, మీకెందుకు చేయాలన్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవరైతే చంపుదామని ప్లాన్ వేశారో ఆయన చేతే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. నిజంగా మన జీవితంలో ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీ జీవితంలో ఘనత రావాలంటే మనము నీతిగా జీవించాలి. వీళ్ళని చూసి పడిపోకూడదు. వీళ్ళని చూసి అసలు చెడిపోకూడదు. వాళ్ళు తిరిగితే లేదు కానీ నేను తిరిగితే వచ్చిందా అనుకోకూడదు. వాళ్ళు చేశారు నేను చేస్తే ఏమైద్దిలే అని అనుకోకూడదు. ఎవరి లెక్క వారిదే. ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో పాటు నిన్ను పోల్చరు. నువ్వు సరిగ్గా ఉన్నావంటే వాళ్ళతో పాటు నిన్ను ఎంచరు. నువ్వు సపరేట్గా ఉంటే, ప్రత్యేకంగా ఉంటే ప్రత్యేకంగానే కనపడతావు. అందుకని మన జీవితం ఎలాగ ఉండాలంటే నీతిగా ఉండాలంట. నువ్వు ఎంత నీతిగా ఉంటావో
నీకు అంత ఘనతను దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఉంటుంది కదా, మేము నీతిగా ఉంటున్నామంటే కష్టాలు ఎక్కువైపోయినాయి అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. అయితే బైబిల్లో దేవుడు చెబుతున్నాడు, నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలవు, వాటన్నిటి నుంచి దేవుడే వారిని నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టే నీకు కష్టాలు. అందరు కూడానండి, నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టే నీకు కష్టాలు, నీకు బాధలు, నీకు శ్రమలు, నీకు ఇబ్బందులు. అడ్డమైన దారులు తొక్కే వాళ్ళకి ఏమి ఉండదు, ఇడి చేసుకొని బతికే వాళ్ళకి ఏమీ ఉండదు. నీతిగా ఉంటాను చూడు, అప్పుడు మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా ఉండవు. దేవుడు వాటన్నిటిని కూడా తీసివేసి మనకేమిస్తాడంట? ఘనతనిచ్చే దేవుడు అయి ఉన్నాడంట. ఘనతనిచ్చే దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఘనత ఇస్తే ఎంతసేపు ఉంటుంది? అది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఉయ్యాల సేవ, లేదనుకో ఉయ్యాల నుంచి కింద పడేస్తారు. వాళ్ళకు ఇష్టం ఉన్నంతసేపు ఊపుతారు. ఎప్పుడైతే ఇష్టం తప్పిందనుకో ఏం చేస్తారు? కింద కూడా పడేచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, అవసరమైతే ఏం చేస్తున్నారంటే ఒక్కసారి పైకి లేపుతున్నారు. లేపిన వాళ్ళు లేపినట్టు ఉంచుతున్నారా? మళ్ళీ లేచిన వాళ్ళు మళ్ళీ ఏమవుతున్నారు? అదా పాతాలకు తొక్కేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోతున్నారు. ఈ లోకంలో ఘనతలు ఎలాగుంటాయంటే, మనిషి లేపాడంటే మళ్ళీ ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా పడేసేస్తాడు. కానీ ప్రభు ఘనతనిచ్చాడంటే ఆ ఘనతని ఎవరో తీసివేయలేరు. ప్రభువు నీకు ఘనతనివ్వాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున నీకు ఘనత రావాలంటే నువ్వు ఎవరి వంక కూడా చూడకూడదు. బైబిల్లో ఉంటుంది, విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ నీ జీవితాన్ని కొనసాగించమని. మనుషుల లెంక చూడొద్దు, అయ్యగారి లెంక చూడొద్దు, అమ్మగారి లెంక చూడొద్దు, విశ్వాస ఎంకలు చూడొద్దు, పెద్ద ఎంక చూడొద్దు, ఎవరెంక చూడొద్దు. నువ్వు చూసేది యేసయ్య వెంక చూస్తూ నీ జీవితాన్ని కొనసాగించు. ప్రతి ఒక్కరిలో లోటుపాట్లు ఉంటాయి, మనుషుల వెంక చూడొద్దు, కానీ దేవుడి వంక చూడు. చూస్తూ నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? కొనసాగించాలి. యేసయ్య వంక చూసామనుకో ఆయనలో లోటుపాట్లు ఉండవు. కాబట్టి ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో మనం కూడా అలాగా ఉండగలుగుతాం. అందుకని ఆయన వంక చూస్తూ మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకోవాలంట. నువ్వు ఎంత నీతిగా ఉంటావో నీ కుటుంబంలో దేవుడు నీకు అంత ఘనతని ఇస్తాడు.